మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. సీరియల్ మండలం చింతపల్లి జెడ్పీఎస్ఎస్ పాఠశాల ఉన్నటువంటి సాంఘిక శాస్త్రం బోధించేటువంటి ఉపాధ్యాయులు పిల్లల్లో ఉన్నటువంటి ఒక ఉత్సాహాన్ని గమనించినటువంటి ఉపాధ్యాయులు వాళ్ళకి ఎలాగో 10వ తరగతి పరీక్షలు వస్తున్నాయి కదా, వీరికి ఒక బహుమానం ప్రోత్సాహంగా ఏదైనా చేయాలని చెప్పేసి తప్పించి నా కోరిక నెరవేరిస్తే మీరు అనుకున్న కోరిక నేను నెరవేరుస్తానని చెప్పేసి వాళ్ళతో ఒక హామీ తీసుకుంది. అది ఆ నేపథ్యంలో మొన్న వచ్చినటువంటి 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో సుమారు 4గురికి మాత్రం 500 పైగా మార్కులు రావడంతో పాటు ఆ మేడం కూడా వాళ్ళకి విద్యార్థులకు ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ నెరవేర్చింది. ఆ హామీ ఏంటి, అసలు ఏంటి అనేది అసలు విద్యార్థులు వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. మీకు మేడం అసలు ఏం హామీ ఇచ్చింది? అసలు మాకు 500 అబోవ్ మార్క్స్ వస్తే మా సోషల్ టీచర్ గారు మమ్మల్ని ఫ్లైట్ ఎక్కిస్తామన్నారు. మాట నిలబెట్టుకొని మమ్మల్ని ఫ్లైట్ ఎక్కించారు. నాకు 521 మార్క్స్ వచ్చాయి. నేను స్కూల్ థర్డ్ టాపర్ని. మీరు మేడం మాట నిలబెట్టుకుంది, మీ విమానం వెళ్ళారు మీ ఎక్స్పీరియన్సెస్? ఎప్పుడు ఊళ్ళో కింద నుంచి చూసి ఫ్లైట్ లో ఒకసారి ఎక్కితే బాగుండు అని అనుకునేదాన్ని. అలాంటిది ఇప్పుడు ఫ్లైట్ ఎక్కేసరికి చాలా హ్యాపీగా ఉంది. అసలు నేను ఇది సాధించానా అని నాకే ఒక్కోసారి అనిపిస్తూ ఉంటది. చాలా ఆనందంగా అనిపించింది అది ఎక్కినప్పుడు. డైరెక్ట్ గా చూసాను ఫ్లైట్ ని, అందులో ఎక్కాను. చాలా హైట్ వెళ్ళింది, చాలా భయం వేసింది కూడా, కానీ ఎగ్జైట్మెంట్ చాలా బాగుంది. విమానం ఎక్కావు, మీ తల్లిదండ్రులు మీ బంధువులు కూడా ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అసలు మా పేరెంట్స్ చాలా గౌరవంగా, వాళ్ళకి ఒక పేరు వచ్చింది. ఇప్పుడు నా బిడ్డ ఇంత మంచిగా చదువుతుంది అని ఊళ్ళో వాళ్ళకి ఒక పేరు ఉంది. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు నువ్వు చెప్పమ్మా, ఇప్పుడు 554 మార్కులు సంపాదించుకున్నావు, 57 మార్కులు సంపాదించుకున్నావు. ఇంత మీ మేడం పాత్ర ఏ విధంగా ఉంది? అసలు టీచర్ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది. ఇచ్చిన మాట తప్పకుండా ఫ్లైట్ ఎక్కించింది మమ్మల్ని, హైదరాబాద్ టు విజయవాడ. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా గానీ మీరు ఫ్లైట్ ఎక్కిరు కదా, మీకు ఇన్ని మార్క్స్ వచ్చాయి కదా, మీ టీచర్ మంచిది, మీరు మార్క్స్ తెచ్చుకున్నారు, కంగ్రాట్స్ అని అందరూ ఎక్కడికి వెళ్ళినా అడుగుతున్నారు. చింతపల్లిలో ఇంతవరకు ఎవరికి ఇన్ని మార్క్స్ రాలేదు, నాకే ఫస్ట్ వచ్చాయి. దానికి కూడా ఊరు వాళ్ళందరూ అడుగుతున్నారు, కంగ్రాట్స్ చెప్తున్నారు. నిజ జీవితంలో కూడా నువ్వు ఫ్లైట్ ఎక్కుతా అని ఎప్పుడైనా కలలు కన్నావా? ఎప్పుడైనా నేను ఫ్లైట్ ఎక్కుతా అని అసలు ఎప్పుడు అనుకోలేదు. ఫ్లైట్ ఎక్కుదాం, నాకు మంచి జాబ్ వస్తే నేను ఫ్లైట్ ఎక్కుతా అనుకునేదాన్ని, కానీ ఇప్పుడే ఎక్కుతా అని అస్సలు ఊహించలేదు. టీచర్ కి అందుకు థ్యాంక్స్. మేడం కూడా ఫ్లైట్ ఎక్కిస్తా అన్నప్పుడు నీకేమనిపించింది? అసలు ఫ్లైట్ ఎక్కిస్తుంది అనుకోలే నేను. టీచర్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా, ఫ్లైట్ ఎక్కిస్తుందా అని అనుకున్నా, కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది. మీరు చెప్పమ్మా, టీచర్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. మీరు స్కూల్ కి ఉపాధ్యాయులకి ఏం చెప్పబోతున్నారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్ కి, స్కూల్ కి వెరీ వెరీ థ్యాంక్స్. ఎందుకంటే నాకు 546 మార్క్స్ వచ్చినాయి, దానికి వెరీ హ్యాపీ. మాకు టీచర్ చెప్పిన విధంగానే ఫ్లైట్ ఎక్కించింది. అక్కడ చాలా ఫ్లైట్స్ ఉన్నాయి, మేము ఎక్కినందుకు చాలా హ్యాపీ. మా ఫ్యామిలీలో నేనే ఫస్ట్ ఎక్కిన ఫ్లైట్. టీచర్ కి థ్యాంక్స్. మేము ఎక్కిస్తుందని అనుకోలే టీచర్ ఫ్లైట్, ఎందుకంటే చెప్తారు చాలా మంది కానీ చెప్పింది చెయ్యరు. కానీ టీచర్ చెప్పిన అంత మాకు మార్కులు వచ్చిన వెంటనే ఒక 5 రోజుల తర్వాతనే మాకు ఫోన్ చేసి టీచర్ ఇట్లా జాగ్రత్తగా రండి, మాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక రోజు ముందే టీచర్ వాళ్ళ ఇంటికి పిలుచుకొని మాకు మంచిగా ఫుడ్ పెట్టింది, మంచిగా చూసుకుంది. నెక్స్ట్ డే రెడీ చేపించింది, ఫ్లైట్ కి అక్కడ ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్ళింది. అక్కడ బాగా చూసినాం, అక్కడ మేము సెలబ్రిటీని కలిసినాం. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వెళ్ళారు మా ఫ్లైట్ లో? హైదరాబాద్ టు విజయవాడ. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా ఫ్లైట్ లో పోవడం అనేది. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు విండో దగ్గర సీట్ దొరికింది. బయట చూస్తూ ఉంటే ఫ్లైట్ పైకి వెళ్తుంటే నేను ఇట్లా ఫోటో తీస్తుంటే నా చెయ్యి నా కంట్రోల్లో లేకుండా అది పైకి వెళ్తే నా చెయ్యి కూడా పైకి వెళ్ళిపోయింది. నాకు చాలా భయం వేసింది. టీచర్ నా చెయ్యి గట్టిగా పట్టుకుంది. చాలా బాగా చూసినాం, అక్కడ బాగా ఎక్స్పీరియన్స్ అయింది మాకు.
వెరీ హ్యాపీ. అంటే ముఖ్యంగా మీ ముగ్గురు కూడా అంటే ఇంకా మీనా అన్న అమ్మాయి కూడా మీ నలుగురు కూడా మీతో పాటు ఉన్న విద్యార్థులు కూడా మేడం ప్రోత్సాహం మీ మార్కులకి దోహదపడింది అంటారా? పడింది. మేడం చెప్పిన ప్రోత్సాహం వల్ల అంటారా? అవును అవును సార్. పిల్లలు మొత్తం ఇట్లా మేడం ప్రోత్సాహం వల్ల మేము ఈ మార్కులు సాధించాం. మాతో పాటు ఉన్న విద్యార్థులు కూడా చాలా కష్టపడి భావించక మేము కూడా పోటీగా ఎట్లా ఖచ్చితంగా మేడం మాట నిలబెట్టుకుంది, ఆ మాట మీరు నిలబెట్టుకోవాల ఉద్దేశంతో మేము ఫ్లైట్ ఎక్కాలని చెప్పేసి తీరా కష్టపడి శ్రమించి కూడా మేము ఆ మార్కులు సాధించుకొని చెప్తున్నారు. ప్రస్తుతం మనకి ఉపాధ్యాయురాలు మన లావణ్య మేడం ఉంది, అడుగుదాం. నమస్తే. ప్రస్తుతానికైతే పిల్లల్ని విమానం ఎక్కించారు, మీ కోరిక నెరవేరిందంటారా? అవును సార్, చాలా నెరవేరింది, చాలా హ్యాపీ ఉంది. అయితే లాస్ట్ ఇయర్ మాకు 100% రిజల్ట్ వచ్చింది సార్ మా చింతపల్లి పాఠశాలలో. ఈ ఇయర్ కూడా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాము. కాకపోతే ఒక రికార్డ్ అయితే సాధించాము, 100% రిజల్ట్. దాంతో పాటు ఇంకా హై స్కోర్, టాప్ స్కోర్ చేయాలి 10/10 అని అనుకున్నాము. అయితే ఈసారి 10/10 పోయి మార్కులు వచ్చేసాయి. ఓకే, మార్కులు అయినా సరే 500 పైన దాటాలి అని వీళ్ళు చదువుతారని తెలుసు, కానీ ఎందుకో లాస్ట్ మూమెంట్ లో కొంచెం భయం వేసింది. ఏమన్నా కొంచెం నెగ్లెక్ట్ చేస్తే తక్కుతాయేమో, మళ్ళీ తర్వాత వెనక్కి తీసుకోలేమో అని భయం వేసింది. సరే వీళ్ళకి టార్గెట్ ఇద్దాము, అరే మీరు 500 దాటి తెచ్చుకోండి, మిమ్మల్ని ఖచ్చితంగా నేను ఫ్లైట్ ఎక్కిస్తా. నేను కూడా ఇప్పటివరకు ఫ్లైట్ ఎక్కలేదు, మీరు బాగా కష్టపడి చదవండి, మార్కులు ఎంతమందైనా తెచ్చుకోండి, అందరం కలిసి, నేను కూడా ఫస్ట్ టైమే ఫ్లైట్ ఎక్కడం, అందరం కలిసి ఫ్లైట్ ఎక్కుదాం, ఛాలెంజ్ చూసుకోండి అని చెప్పా అనమాట. పిల్లలు కూడా అదే స్పిరిట్ తోటి చాలా కష్టపడి చదివారు, చాలా మంచి మార్కులు వచ్చాయి. నేను నిజంగా షాక్, నిజంగా ఇన్నొచ్చాయా, వావ్ గ్రేట్ అని చాలా హ్యాపీ అనిపించింది. అయితే నేను ప్రోత్సహించకపోయినా వాళ్ళు చదివే వాళ్ళేమో, కానీ నా ప్రోత్సాహం కూడా ఎంతో కొంత పనిచేసిందనే నేను అనుకుంటున్నాను. మహేశ్వరి నా పక్క సీట్ లో కూర్చుంది, మిగతా పిల్లలు వెనక కూర్చున్నారు. నా చేయబట్టుకుని టీచర్ 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 అని ఒకటే చాలా ఎక్సైట్మెంట్ అయింది. అదంతా చూస్తుంటే మంచి పని చేశాను నేను, చాలా హ్యాపీ, మంచిగా అనిపించింది సార్. నాకు ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, చాలా చాలా హ్యాపీ అనిపించింది. పిల్లలకు ఫ్లైట్ ఎక్కించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మేడం అసలు? ఎందుకంటే అదొక కళ. అంటే ఇప్పుడు టార్గెట్స్ అనేవి, ఇప్పుడు క్యాష్ ప్రైజ్ ఇస్తాము, 10,000 5,000 ఇస్తాము, కానీ అవి ఎటన్నా అంటే దేనికన్నా వెళ్ళిపోతే అవి ఉండేటి కావు. ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చాము అంటే, ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ ఇస్తే, ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడు అదే అనుకున్నా, వీళ్ళు ఇక్కడ పైలట్ ని వీళ్ళందరినీ చూస్తున్నారు, ఏమనుకుంటారు, ఎంపీసీ తీసుకొని మంచిగా చదువుకొని పైలట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇంకా పెద్ద పెద్ద టెక్నీషియన్స్ ఇంకా టాప్ లెవెల్లో ఉండే ఛాన్స్ ఉంది కదా, టార్గెట్స్ వస్తాయి కదా, అంటే ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి వీళ్ళకి, అది బాగుంటదని ఒక థాట్ వచ్చింది. అది అనుకోకుండా వచ్చింది, ఇంప్లిమెంట్ చేసాము, చాలా సక్సెస్ అయింది. నా విషయం ఏంటంటే, ఇప్పుడు పిల్లలు ఇంకా పెద్ద స్థాయిలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాము. ఇది పని చేయాలని. సాధారణంగా మనం స్కూల్లో ఉన్నప్పుడు కూడా, బయట ఉన్నప్పుడు కూడా మనం చాలా చూస్తుంటాం, బయట విమానం పోతున్నప్పుడు, క్లాసులు మీరు పాటలు చెప్తున్నప్పుడు కూడా పైన విమానం కిటికీ నుంచి కూడా పిల్లలు కూడా ఆతృతగా పైన చూసే సందర్భాలు ఉంటాయి. అలాంటిది మీరు ఆ పిల్లల కోరిక నెరవేర్చారు కదా, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా హ్యాపీ ఉంది సార్. పిల్లల కొరకే కాదు, నాకు కూడా కిటికీలోంచి ఇద్దరం చూస్తున్నాం, మహేశ్వరి నేను సైడ్ కి చూస్తున్నాం. మొత్తం ఇళ్ళని చిన్నగా అయిపోయి గూగుల్ మ్యాప్ లో చూసినట్టు కనిపిస్తుంది మనకి, మొత్తం కింద ఏరియా అంతా చాలా బాగుంది. మేఘాలు అంటే పర్టికులర్ గా నేను సోషల్ టీచర్ అయ్యేసరికి మామూలుగా వీళ్ళకి క్లౌడ్స్, మేఘాలు ఫార్మేషన్ అదంతా చెప్తూ ఉంటాము. తీరా నిజంగా ఆ మేఘాల మధ్యలోనే మేము ఉండడం, అదంతా చాలా గొప్ప ఎక్స్పీరియన్స్. దాన్ని నా వల్ల పిల్లలకి ఇవ్వడం నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది, చాలా మంచిగా అనిపించింది. ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకున్నారు. ఎట్ ద సేమ్ టైం మీ ఉపాధ్యాయులు కూడా, వీళ్ళ తోటి విద్యార్థులు కూడా, వాళ్ళు కూడా రాబో రోజుల్లో కూడా ఇంకా మంచి మంచి ఉన్నత శిఖరాలు ఆదోహించాలని కూడా మేము కోరుకుంటున్నాం. ప్రస్తుతం మొత్తం మనకి హెచ్ఎం గారు ఉన్న వాళ్ళు అడిగి సార్. నమస్కారం సార్. మొత్తానికి కంగ్రాచులేషన్స్, మీకు మీ స్కూల్ పిల్లలు విమానం ఎక్కారు, జిల్లా మొత్తం కూడా, రాష్ట్రం మొత్తం ఇదే టాపిక్ నడుస్తుంది. ఏ విధంగా చూస్తారు సార్ మీరు? మేము చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాము. వాస్తవంగా నిజంగా మేము ఈ సంవత్సరము ఏదో ఒక టార్గెట్ పెట్టినాము, ఏదో ఒకటి చేద్దాము, డిస్టిక్ లో ఒక పేరు అనేది తీసుకురావాలనే కాన్సెప్ట్ మీద మేము ఫస్టే ఒక ప్రణాళిక తయారు చేసుకొని 10th క్లాస్ పిల్లల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడం జరిగింది. టీచర్స్ అందరినీ మీటింగ్ ఎవ్రీ మంత్ 2 లేక 3 మీటింగ్స్ పెట్టి, స్టాఫ్ మీటింగ్స్ పెట్టేసి ఎప్పటికెప్పుడు వాళ్లకు ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడము, ఆ సిలబస్ ఎక్కడ వరకు అయిందనేది తెలుసుకోవడము, ఎప్పటికప్పుడు రివ్యూ చేయడం, దీనిపైన December 31st వరకు సిలబస్ అంతా పూర్తి చేయమని నేను టీచర్స్ అందరినీ రిక్వెస్ట్ చేయడము. అది December 31st వరకు 10th క్లాస్ సిలబస్ అంతా పూర్తి చేసేసి జనవరిలో రివిజన్ స్టార్ట్ చేసేసి, మా డిఓ గారు ఇచ్చినటువంటి స్పెషల్ గ్రాండ్ టెస్ట్, స్పెషల్ టెస్ట్ అవన్నీ ఆ డిఓ గారు చెప్పినటువంటి షెడ్యూల్ ప్రకారము మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేయడము. అలాగే ఎగ్జామ్స్ రాసినటువంటి సందర్భంలో పిల్లలు ఎక్కడ తప్పు చేశారు, ఏ విధంగా వాళ్ళను బలోపేతం చేయాలి, అంటే ఏ విధంగా మంచి మార్కులు, మంచి స్కోర్ చేయడానికి ఏం చేయాలనేది ప్రత్యేకమైనటువంటి తరగతులు తీసుకోవడం జరిగింది. అలాగే ఇటు స్టాఫ్ అందరికీ ప్రతిరోజు వారి యొక్క పర్సనల్స్, అంటే క్యాజువల్ లీవ్స్ ఉన్నా కూడా వాడుకోకుండా మాక్సిమం పాఠశాలకు అటెండ్ అయ్యేటట్టుగా నేను వాళ్ళనందరినీ కోరడం జరిగింది.
వారు కూడా ప్రతిరోజు 100% అటెండెన్స్, స్టాఫ్ యొక్క అటెండెన్స్. మీ స్కూల్లో 500 మార్కులు సంపాదించారు విద్యార్థులు, వాళ్ళకి ప్రోత్సాహంగా మేడం వాళ్ళని విమానయానం చేయించినారు. ఇంకా ముందు రోజుల్లో ఈ స్కూల్లో పిల్లలకి ఏ విధంగా చెప్పబోతున్నారో వాళ్ళకి ఈ స్కూల్ యొక్క ప్రత్యేకతల గురించి 2 నిమిషాలు. మా పాఠశాలలో ఈ సంవత్సరం కూడా మేము 10th క్లాస్ పిల్లలకి ఒక టార్గెట్ పెట్టేసి చదువు చెప్తాము. అలాగే బాగా చదివినటువంటి పిల్లల్ని ఊళ్ళో ఉన్నటువంటి డోనర్స్తో కానీ, అలాగే మా స్టాఫ్ తరపున కానీ ఏదైనా వారికి క్యాష్ అవార్డు కావచ్చు, ఇంకేమైనా వాళ్ళకి ఫ్యూచరు మంచి కాలేజీలో వెళ్ళేటట్టుగా ఆ ప్రయత్నాలు చేస్తాము. అలాగే ఆల్రెడీ ఊరు నుంచి కూడా వీరికి ఎవరైతే టాపర్స్ వచ్చారో ఆ తలా 5,000 రూపాయలు ఇస్తామని మామిళ్ళ వెంకన్న గారు ప్రకటించడం జరిగింది. అలాగే నేను కూడా ఒక 5,000 రూపాయలు పిల్లలకి ఇద్దామని నేను కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది వాళ్లకు. అంటే మా తరపున నుంచి కూడా పిల్లలకి ఎలా అంటే ప్రోత్సాహకాలు ఇస్తే పిల్లలు కూడా బ్రహ్మాండంగా చదివి అద్భుతాలు సృష్టిస్తారు. వాడు తప్పకుండా మేము కూడా మా తరపున ఏమైనా సహాయం ఉన్నా కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ సంవత్సరం కూడా 10th క్లాస్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని వారికి కూడా మంచి గుర్తింపు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాము. ప్రత్యేకత విద్యార్థులు ఉన్న నైపుణ్యతని, ప్రతిభా పాఠవాలని బయటకు తీసుకురావడానికి మొత్తం చింతపల్లి జెడ్పీఎస్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం మొత్తం తీవ్ర శ్రమిస్తుంది. వాళ్ళకి గతంలో కూడా విద్యార్థుల ప్రతిభను వాళ్ళకు ఉన్నటువంటి విజ్ఞానాన్ని బయటకు తీసేందుకు మాత్రం వాళ్ళకి ప్రోత్సాహాలు అందించి ఈరోజు ఉన్నతమైన శిఖరాల నుంచి ఉన్నతమైన స్థానం నిలబెట్టింది. దానికి సంబంధించినటువంటి లావణ్య ఉపాధ్యాయులు, లావణ్య మేడం అయితే, హెచ్ఎం అయితే, వాళ్ళు ఉన్నటువంటి పాఠశాల ఉపాధ్యాయుల బృందం అయితే వీళ్ళందరికీ కూడా అభినందనలు చెప్తున్నారు మొత్తం జిల్లా ప్రజలు కూడా. రాబో రోజుల్లో కూడా ఇంకా మరిన్ని మరింత కూడా విద్యా అవకాశాలు అందిపుచ్చుకొని మరింత రిజల్ట్ రావాలని చెప్పేసి సుమన్ టీవీ తరపు నుంచి మనం కూడా కోరుకునే పరిస్థితి ఉంది.